తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాకు కాలువ నీళ్ళు తాగడం వల్ల పిల్లలకి జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. టైఫాయిడ్, మలేరియా అలాంటివి ఎక్కువ అవుతున్నాయండి. 10 సంవత్సరాల నుంచి మేము వాటర్ ప్రాబ్లంతో బాధపడుతున్నాము. కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు స్పందించలేదు. ఆ వాటర్ తాగడం వల్ల మా ఊర్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జ్వరాలు అనగా ఇంకా వేరే వేరే రోగాలు వస్తున్నాయి. ఈ చాలా వరకు పిల్లలకి కానీ పెద్దలకి కానీ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు చాలా వచ్చినాయి. వాటర్ అయితే మాకు కరెంటు పోతే మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. కరెంటు పోతే కాలువకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటాం. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఒకవైపు ఆధునిక యుగంలో మనం ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాం. మరోవైపు దేశంలోని మారుమూల గ్రామాల్లో ప్రజలు కనీస అవసరాల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అలాంటి విషాదకరమైన పరిస్థితే రాజవొమ్మంగి మండలం డి మల్లవరం గ్రామంలో నెలకొంది. మనిషి మనుగడకు అత్యంత అవసరమైనది మంచినీరు. కానీ ఆ మంచినీటి కోసమే ఈ గ్రామంలో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ఏళ్లుగా మూతబడిన నీటి బోర్లు, అరిగిపోయిన అధికారుల వాగ్దానాలు, వీటన్నిటి మధ్య ఈ గ్రామ ప్రజల జీవితాలు కొండ వాగుల పక్కన ఆగిపోయాయి. ప్రతిరోజు కిలోమీటర్ దూరం నడిచి ఆ వాగులోని కలుషితమైన నీటిని తెచ్చుకోవడం, ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యం పాలవడం, ఇది ఈ గ్రామ మహిళల దినచర్య. ఎన్నాళ్ళు ఈ కష్టం? మాకు మంచినీరు కావాలి, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటూ ఆ మహిళలు గొంతుకలు వినిపిస్తున్నాయి. వారి కళ్ళల్లో కనిపించే ఆవేదన ఇది కేవలం ఒక గ్రామ సమస్య కాదు, మన సమాజం చూస్తున్న నిస్సహాయతకు ప్రతిబింబంగా కూడా చెప్పుకోవచ్చు. అధికారులు ఈ గొంతులు విని వారికి శుభ్రమైన తాగునిచ్చే దిశగా అడుగులు వేయాలని అయితే మనం ఆశిస్తున్నాం. అయితే ఈ డి మల్లవరం గ్రామంలో సుమారు 200 మంది అయితే మాత్రం ఉన్నారు. సుమారు 50 కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి. వారికి ఉన్న ఆ వీధిలోని 4 బోర్లు ఉన్నా సరే అవి పనిచేయకపోవడంతో వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, లేదా చలికాలంలో కూడా మనం చూస్తున్న ఈ కొండవాగు వట్టిగడ్డ రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న ఈ కొండవాగును, వట్టిగడ్డ రిజర్వాయర్ వాగులోనే వచ్చే ఈ నీటిని మాత్రమే వారు ఆ సెలయేట్లో నీటిని తోడుకునేది మంచినీటిగా వాడుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో మంచినీటి సమస్య లేదంటే కలుషితం అయిపోవడం వల్ల ఈ నీళ్లు తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని అయితే మాత్రం ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ బోర్లు, మంచినీటి బోర్లు వేయాలని పలుసార్లు అధికారులను అడిగినా సరే ఆ పరిస్థితి కనబడడం లేదని, అలాగే ఉన్న బోర్లు పనిచేయడం లేదని, ఉన్న వాటర్ ట్యాంకు కూడా కరెంటు వస్తేనే పనిచేస్తుందని, లేకపోతే ఆ రోజు మంచినీరు లేని పరిస్థితి అని, ఈ నేపథ్యంలో తాము అనేక ఆందోళన చేశామని, రహదారి మార్గం కూడా లేక సమస్యల వలయంలో ఈ డి మల్లవరం గ్రామం కొట్టుమిట్టాడుతుందని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామంలో మంచినీటి సౌకర్యంతో పాటు రహదారి సౌకర్యం, ఈ గ్రామంలో నెలకొన్న సమస్యలు వెంటనే తీర్చాలని అయితే మాత్రం వారు అధికారులను కోరుతున్నారు. మాది అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం తంటికొండ పంచాయతీ డి మల్లవరం గ్రామం అండి. మాకు వాటర్ సదుపాయం చాలా తక్కువ ఉంది. వాటర్ అయితే మాకు కరెంటు పోతే మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. కరెంటు పోతే కాలువకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నాం. మాకు బోర్ అంటూ లేదండి. మాకు కరెంటు పోతే మాకు వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం మంచినీళ్ళు బోర్ ఏదన్నా చేతి పంపు కొట్టించమని చాలా సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పటికైనా మాకు ఏమీ లేదండి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, కరెంటు పోతుంది, కాలువకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం అండి. అందువల్ల మాకు ప్రభుత్వం ఏదో ఒకటి మొత్తానికి తొందరగా అయితే మాకు బోర్ కొట్టించాలని కోరుచున్నామండి. మాకు కాలువ నీళ్ళు తాగడం వల్ల పిల్లలకి జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. టైఫాయిడ్, మలేరియా అలాంటివి ఎక్కువ అవుతున్నాయండి. వాటర్ కూడా సరిపోతలేదండి. కరెంటు పోతే కాలువ కిలోమీటర్ దూరం వెళ్ళి నడుచుకుని తెచ్చుకుంటున్నామండి. 4 బోర్లు ఉన్నాయి కానీ ఏ బోరు పని చేస్తలేదండి. చాలా చుట్లు కంప్లైంట్ పెడుతుంది కానీ ఎవరో రెస్పాన్స్ చేయలేదండి. ఏ అధికారులు ఊర్లో అండి 200 మంది అండి, 200 జనాభా ఉన్నారండి. ఒక్క బోరు కూడా పని చేయలేదండి. కాలువకి వెళ్తామండి. ఏం బాగోదండి. కాలువ వస్తే నీరు బాగా నీళ్ళు కదా వస్తాయండి. కాలువ బాగోదండి. అయ్యే తాగుతున్నామండి. టైఫాయిడ్, మలేరియా జ్వరాలు కూడా ఎక్కువ వస్తాయండి మాకు. రాజవొమ్మంగి మండలం డి మల్లవరం గ్రామం అండి మాది. తంటికొండ పంచాయతీ, అల్లూరు జిల్లా. మేము మా గ్రామ సమస్యల కోసం మేము ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఏంటంటే మేము గత ఒక 10 సంవత్సరాల నుంచి మేము వాటర్ ప్రాబ్లంతో బాధపడుతున్నాము. కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు స్పందించలేదు. ఎన్నిసార్లు
మేము ఇలా కంప్లైంట్లు ఇవ్వడం కానీ అన్ని చేసాము, కానీ ఏ ప్రభుత్వం మా దగ్గరకు రాలేదు. ఏ అధికారులు కూడా మా సమస్యల్ని పట్టించుకోవట్లేదు. మేము ట్యాంకు నీళ్ళు కూడా మాకు సరిపోవట్లేదు. కరెంటు లేకపోతే మేము 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నాము. ఆ వాటర్ తాగడం వల్ల మా ఊర్లో పిల్లలకి గాని పెద్దవాళ్ళకి గాని జ్వరాలు అనగా ఇంకా వేరే వేరే రోగాలు వస్తున్నాయి. వెళ్ళడానికి కూడా రోడ్డు కూడా సదుపాయం మాకు సరిగా లేదు. అంటే మేము మారుమూల ప్రాంతంలో ఉండి గిరిజనం కాబట్టి మీరు ఏ అధికారులు కూడా మాకు స్పందించట్లేదు. అందుకని మేము బోర్ కోసం చాలా సార్లు అడిగాము. ఇంజనీరింగ్ గాని ఎవరు ఇలా సార్లు కానీ ఎవరికైనా చాలా మందికి అడిగాము. లెటర్లు కూడా రాసాము. గ్రీన్ వెన్సిల్ లో కూడా ఇచ్చాము. అవన్నీ మాకు ఏ అధికారి కూడా, ఏ కలెక్టర్ కూడా, ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు మాకు మా ఊరు రావడం గాని చూడడం గాని మా సమస్యలు పట్టించుకోవడం గాని ఎవరు ఏది చేయలేదు మాకు. కాకపోతే మా సమస్యల కోసం మేము కూడా ఇది వరకు మేము చాలా అన్ని రోడ్డు కూడా ఎక్కాము, ధర్నాలు కూడా చేసాము. కానీ ఏది కూడా మాకు స్పందించలేదు. ఏ ప్రభుత్వం కూడా మా వరకు రాలేదు, మా సమస్యలను అడగలేదు కూడాను. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ లేడీ హాస్పిటల్కి వెళ్ళాలంటే రోడ్డు కూడా మంచిగా లేదు. ఎందుకు ఆ గ్రావెల్స్ వేసారు, ఎందుకు వేసారు కూడా ఎవరికి తెలియదు. ఎందుకు వేసారన్నది కూడా ఎవరికైనా క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ కూడా సమాధానం కూడా లేదు. మాకు ఈ ఊర్లో 4 బోర్లు ఉన్నాయండి. ఏ బోరు కూడా మంచిగా లేదు, అన్ని చెడిపోయి ఉన్నాయి అని ఒక బోరు కూడా మాకు ఈ మధ్యలో ఇచ్చారు. కానీ ఆ బోరు కూడా సరిగా రావట్లేదు. వాటర్ కూడా అవన్నీ 2 బిందెలు 3 బిందెలే. అలాగని కరెంట్ లేకపోతే సరే మేము కాలువకి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. ఆ ఎర్ర నీళ్ళు తాగడం వల్ల ఈ చాలా వరకు పిల్లలకి గాని పెద్దలకి గాని జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు చాలా వచ్చినాయి. ఏ విధమైన మాకు ఏ ప్రభుత్వం అయినా సరే అధికారులైనా మా సమస్యల్ని పరిష్కరించాలని కోరుచున్నాను.